హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రావణి కార్నూన్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో వీడియో నువ్వులు అండ్ పల్లీల లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. పాకం పట్టే పని లేకుండా చాలా మెత్తగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకొని పల్లీలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే పల్లీలు అనేది మాడిపోతాయి. చూసారు కదా, పల్లీలు ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి పల్లీలు అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు పల్లీలకున్న పొట్టు అనేది సపరేట్ అవుతుంది. ఇలా పొట్టు సపరేట్ అయినప్పుడు పల్లీలు అనేది వేరే ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి. సేమ్ మళ్ళీ అదే ప్యాన్లో కానీ ఉంటే పల్లీలు అనేది ఇంకా మాడిపోతాయి ప్యాన్ వీటికి. ఇలా ఒకసారి బాగా కలుపుకుంటూ ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతాయి పల్లీలు అనేది. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని 1 కప్పు నువ్వులు వేసుకోవాలి. మనం పల్లీలు ఏ కప్పుతో తీసుకున్నామో సేమ్ మళ్ళీ అదే కప్పుతో 1 కప్పు నువ్వులు వేసుకొని నువ్వులు కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు అనేది మనకి త్వరగా ఫ్రై అవుతాయి. కొంచెం ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే నువ్వులు వెంటనే మాడిపోతాయి. చూసారు కదా, ఇలా నువ్వులు అనేది కొంచెం చిటపటలాడేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కూడా కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నువ్వులు బాగా ఫ్రై అయిన తర్వాత నువ్వులు కూడా ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని నువ్వులు పల్లీలు మొత్తం పూర్తిగా చల్లారినంత వరకు పక్కన పెట్టుకోవాలి. పల్లీలు కొంచెం చల్లారిన తర్వాత పల్లీలకున్న పొట్టు అనేది ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇలా చేతితో నలిపేస్తే పల్లీలకు ఉన్న పొట్టు అనేది సపరేట్ అయిపోతుంది. ఇలా పొట్టు అంతా సపరేట్ చేసుకొని ఇప్పుడు ఈ పల్లీల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం పొడిలా చేసుకుంటే సరిపోతుంది, మరీ మెత్తగా చేసుకోకూడదు. ఇలా కొంచెం మెత్తగా పొడి అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టిన నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. నువ్వులు కూడా ఇలా వేసుకొని ఒకసారి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నువ్వులు వేసిన తర్వాత మరీ ఎక్కువగా మిక్సీ పట్టకూడదండి, నువ్వులు మళ్ళీ మెత్తగా అయిపోతాయి. ఇలా ఒకసారి మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకొని మనం పల్లీలు నువ్వులు ఏ కప్తో తీసుకున్నామో సేమ్ అలా అదే కప్తో 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి. మనకి స్వీట్నెస్కి సరిపడా బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఇలా బెల్లం కూడా వేసుకొని ఒకసారి మిక్సీలో మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మనకి నచ్చిన సైజులో చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న లడ్డూల్లా చేసుకుంటే లడ్డూలు అనేది రెడీ అయిపోతాయి. చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా రెడీ చేసుకోవచ్చండి లడ్డూలు అయితే. మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు. బెల్లం, నువ్వులు ఇంకా పల్లీలు ఉంటే సరిపోతుంది. ఈ 3 ఉంటే మనకి ఎంతో టేస్టీగా ఆరోగ్యానికి ఎంతో బలమైన పల్లీలు నువ్వుల లడ్డూలు అనేది రెడీ అయిపోతాయి. ఒకసారి మీరు ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. హెల్త్కి అయితే చాలా మంచిది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. మనకి బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఈ లడ్డూలు తినడం వల్ల. ఇలా ఈ లడ్డూలు చేసుకొని రోజుకు ఒకటైనా సరే తిన్నామంటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. లడ్డూలు ఇలా చేసుకొని రోజుకు ఒకటైనా లడ్డూలు తినండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు, మెత్తగా ఉంటాయి కదా. మనం పాకం పట్టి చేస్తే లడ్డూలు అయితే గట్టిగా ఉంటాయి, పిల్లలు సరిగ్గా తినలేరు. ఇలా పాకం పట్టే పని లేకుండా ఇలా మెత్తగా లడ్డూలు చేసుకొని తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, లడ్డూలు అయితే చాలా మెత్తగా బాగా వచ్చాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్ కూడా సూపర్గా ఉంటాయి లడ్డూలు అయితే.
మనకి లడ్డూలు తయారు చేయడానికి టైం కూడా ఎక్కువ పట్టదండి. ఒక 10 మినిట్స్లోనే రెడీ అయిపోతాయి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు. పల్లీలు, నువ్వులు, బెల్లం ఉంటే సరిపోతుంది. 3 ఉంటే మనకి ఎంతో టేస్టీగా, హెల్తీగా నువ్వులు అండ్ పల్లీల లడ్డు తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.